పవర్ అండ్ పాలిటిక్స్ డీటెయిల్స్ చూస్తే తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాసేపట్లో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వనపర్తి, మహబూబ్ నగర్ లో అభ్యర్థుల తరపున ప్రచారం చేయనున్నారు. రేపు కాంగ్రెస్ అధినేత రాహుల్, ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో పర్యటిస్తారు. ఇక నిజామాబాద్ లో ఎన్నికల నిర్వహణ అధికారులకు కత్తి మీద సాములా ఉంది. పవర్ అండ్ పాలిటిక్స్ పై పూర్తి విశ్లేషణను మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ అందిస్తారు. కళ్యాణ్. మహేశ్వరి, తెలంగాణలో లోక్సభ ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. ఈరోజు కేసీఆర్ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గంతో పాటు నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గ సభను వనపర్తిలో నిర్వహించబోతున్నారు. ఈ రెండు సభల్లో కూడా కాసేపట్లో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో గట్టి పోటీ ఇస్తున్నామనే భావనలో ఉంది. మరింత స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారాన్ని ముగించుకొని కాసేపట్లో తెలంగాణకు రాబోతున్నారు. ఈరోజు రాత్రికి ఇక్కడే ఆయన బస చేస్తారు. ఆ తర్వాత రేపు ఉదయం 11:30 గంటల వరకు కూడా రాష్ట్ర నాయకత్వంతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయి రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం తీరు, కాంగ్రెస్ పార్టీకి ఉన్న విజయావకాశాలపై అంతర్గతంగా చర్చ జరుపుతారు. ఆ తర్వాత జహీరాబాద్, వనపర్తి, హుజూర్ నగర్లలో మొత్తం నల్గొండ లోక్సభ స్థానానికి సంబంధించి హుజూర్ నగర్లో, నాగర్ కర్నూలు లోక్సభ స్థానానికి సంబంధించి వనపర్తిలో, అదేవిధంగా జహీరాబాద్లో అక్కడి లోక్సభ స్థానానికి సంబంధించిన ప్రచార సభల్లో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఇప్పటికే ఒకసారి చెవెళ్ల లోక్సభ పరిధిలోని శంషాబాద్లో గతంలోనే ఒక సభలో రాహుల్ గాంధీ పాల్గొని వెళ్ళారు. ఇప్పుడు మరో 3 సభల్లో పాల్గొనేందుకు కూడా ఆయన కాసేపట్లో రాష్ట్రానికి రాబోతున్నారు. తర్వాత ఎన్నికల ప్రచారం చివరిలో 7 లేదా 8వ తేదీల్లో మరోసారి కూడా రాహుల్ గాంధీ రాష్ట్ర పర్యటనకు వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ప్రియాంక గాంధీని కూడా తెలంగాణలో ప్రచారం చేయించేందుకు తీసుకురావాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. కరీంనగర్ లేదా నిజామాబాద్లో ప్రియాంక సభ ఉండే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు రేపే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో గట్టిగా నమ్మకం పెట్టుకుంది బీజేపీ. అటు సికింద్రాబాద్, ఇటు మల్కాజ్గిరి 2 స్థానాల్లో కూడా గెలుస్తామనే నమ్మకంతో, గట్టి నమ్మకంతో ఉంది. ఆ దిశగానే ఆ పార్టీ ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎల్బీ స్టేడియంలో బీజేపీ బహిరంగ సభలో పాల్గొనబోతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్న 4 నియోజకవర్గాలు చేవెళ్ల, హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి ఈ 4 లోక్సభ స్థానాలకు సంబంధించిన బహిరంగ సభను ఎల్బీ స్టేడియంలో బీజేపీ నిర్వహిస్తుంది. దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎందుకంటే సికింద్రాబాద్ స్థానం బీజేపీకి సిట్టింగ్ స్థానం. అక్కడ ఎలాగైనా ఈసారి గెలవాలి, మరోసారి పాగా వేయాలని ఆ పార్టీ కృతనిశ్చయంతో ఉంది. ఇందులో భాగంగా రేపు కీలకమైన ఈ సభను బీజేపీ హైదరాబాద్లో నిర్వహించబోతుంది. ఇక మరోవైపు కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల ముందు వరుస షాకులు తగులుతున్నాయి. కొద్దిసేపట్లో రాహుల్ గాంధీ హైదరాబాద్కు రానుండగా మరోవైపు కీలక నేత, కాంగ్రెస్ పార్టీలో కీలక నేత, ఏఐసీసీలో కూడా చాలా రోజుల నుంచి ఉంటున్నారు. రాహుల్ గాంధీకి సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, ఖమ్మం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఢిల్లీలో మోడీని కలిశారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు లేఖ కూడా విడుదల చేశారు. ఇది కాంగ్రెస్ పార్టీకి ఒక రకంగా షాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాజకీయ జీవితం మొదలుపెట్టినప్పటి నుంచి ఎన్ఎస్ఏ నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ఏఐసీసీ సభ్యునిగా కూడా ఇప్పుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పడం అనేది కాంగ్రెస్ శ్రేణుల్లో కొంత నిరాశ కలిగించే అంశంగానే మనం చెప్పుకోవచ్చు. మొన్ననే అంటే 2 రోజుల క్రితమే ఆయన ఎమ్మెల్సీ పదవి కాలం కూడా ముగిసింది. అలా పదవి కాలం ముగిసిన వెంటనే ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. రేపు ఎల్బీ స్టేడియంలో మోడీ సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకోబోతున్నారు. ఇక మరోవైపు మాజీ మంత్రి, గతంలో టీఆర్ఎస్ వ్యవస్థాపకంగా ఉన్నారు. కాంగ్రెస్ టీఆర్ఎస్ అలయన్స్లో టీఆర్ఎస్ మంత్రిగా కూడా పనిచేశారు విజయరామారావు. ఆయన ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రేపు మోడీ సమక్షంలో టీఆర్ఎస్లో చేరబోతున్నారు. ఈ 2 పరిణామాలు రాష్ట్ర కాంగ్రెస్కి కొంత ఇబ్బందికరంగానే మనం చెప్పుకోవచ్చు. మరోవైపు కాంగ్రెస్ కీలక నేత, మెదక్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి కూడా ఈ నెల 3వ తేదీన టీఆర్ఎస్లో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ముఖ్యంగా ఈ ముగ్గురు తెలంగాణ వ్యాప్తంగా కూడా వీళ్ళు ముగ్గురు, పొంగులేటి సుధాకర్ రెడ్డి కావచ్చు, సునీత లక్ష్మారెడ్డి కావచ్చు, విజయరామారావు కావచ్చు, కీలకమైన నేతలు, చాలా సీనియర్ నేతలు. ఈ ముగ్గురు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పడం లోక్సభ ఎన్నికల ముందు కొంత ఇబ్బందికర పరిణామంగానే మనం చెప్పుకోవచ్చు. ఇక దేశమంతా కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నిజామాబాద్ లోక్సభ స్థానం ఎన్నిక ఏ రకంగా జరగబోతుంది, అంటే బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తారా, ఈవీఎంల ద్వారా నిర్వహిస్తారా అన్న దానిపై ఇంకా ఈసీ ఇప్పటివరకు కూడా ఎటు తేల్చుకోలేకపోతుంది. ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనుక వేస్తున్న రకంగా 2 రకాల ఆప్షన్లను పరిశీలిస్తుంది. ఈ ఎన్నిక నిర్వహణ అనేది ఈసీకి ఖచ్చితంగా కత్తి మీద సాముగానే మారింది. ఎందుకంటే 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరికి బ్యాలెట్ ముద్రించి దానికోసం బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేయాలి, కౌంటింగ్ జరపాలంటే చాలా సమయం వృధా అయ్యే అవకాశం ఉంది. అలాగని M3 ఈవీఎంలను కూడా ఒకదానికొకటి అనుసంధానించి 12 ఈవీఎంలను అనుసంధానించడం ద్వారా ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. అయినప్పటికీ 12ంటిని అనుసంధానించడం, 12లో ఎక్కడైనా తేడా వస్తే మళ్ళీ రీపోలింగ్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందనే ఆందోళన కొంచెం ఈసీలో ఉంది.
అదే సమయంలో కొత్తగా వీవీప్యాట్ స్లిప్పులను ఎన్నికల సంఘం ఇస్తుంది. అంటే 12 ఈవీఎంలను వరుసగా పెట్టి మొదటి ఈవీఎంలో వేసిన వ్యక్తి వీవీప్యాట్ స్లిప్ వద్దకు వెళ్లేందుకు కేవలం వీవీప్యాట్ స్లిప్ 7 సెకండ్లు మాత్రమే ఉంటుంది. అంటే 12 ఈవీఎంలను దాటుకుంటూ వెళ్ళడం అనేది 7 సెకండ్లలో కష్టమవుతుంది. వీవీప్యాట్ను ఓటేసిన వ్యక్తి చూసే అవకాశం ఉండదు. కాబట్టి ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఎన్నికల సంఘం పరిశీలిస్తుంది. దీంతో ఏ రకంగా ఎన్నిక నిర్వహించాలన్న దానిపై ఇప్పటికి కూడా ఇంకా ఈసీ ఒక స్పష్టతకు రానట్లు తెలుస్తుంది. ఈ రోజు కానీ రేపు కానీ దీనికి సంబంధించి ఒక క్లారిటీ కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇక మరోవైపు 185 మందిలో 7 టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ 3 ప్రధాన పార్టీలతో పాటు మరో 4 రిజిస్టర్డ్ పార్టీల అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు. వీళ్ళు మినహాయిస్తే మిగిలిన 178 మంది రైతులు ఉన్నారు. వీళ్ళు నిన్నటి నుంచే ప్రచారం కూడా ప్రారంభించారు. అయితే ఈ 178 మందిలో కేవలం ఏదో ఒక అభ్యర్థిని మాత్రమే చివరికి ప్రకటించాలి. ఆ అభ్యర్థికే అందరూ ఓటు వేయాలనే ఒక పిలుపు ఇచ్చే అవకాశం ఉన్నట్లు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రచార గడువు ఏప్రిల్ 9తో ముగియబోతుంది. కాబట్టి 8 లేదా 9వ తేదీన తమ 178 మందిలో ఒక్క రైతు ఎవరు, అంటే తమ అభ్యర్థి, తమ ప్రతినిధి ఎవరు అనేది రైతులు ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు. ఆ రైతు అభ్యర్థిని గెలిపించుకోవాలనే నిశ్చయంగా రైతులు ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రధాన పార్టీలు కూడా మద్దతు ఇవ్వాలని రైతులు కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఓవరాల్గా నిజామాబాద్ లోక్సభ స్థానం ఎన్నిక అనేది మాత్రం కొంత ఆసక్తి రేపుతుంది. రైట్, థాంక్యూ కళ్యాణ్.